హలో సార్. హలో అండి. ఎలా ఉంది ప్రస్తుతం హెల్త్? ప్రస్తుతం కొద్దిగా కుదుటుగా ఉందండి. బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే. ఓకే. మీ వైఫ్ బాగానే ఉన్నారా? తనకు చాలా పెయిన్స్ ఉన్నాయి, లేవలేకపోతున్నారండి. ఓకే. ఓకే. ప్రస్తుతం ఏమన్నారు డాక్టర్స్ అంటే? డాక్టర్స్ అయితే ప్రస్తుతానికైతే ఓకే ఉన్నారు. 1-2 మంత్స్ అవుతుంది రికవరీ కావడానికి అని చెప్పారు. మీకు కూడా? నాకు కూడా 2 మంత్స్ పడుతుందని చెప్పారు. డాగ్ హ్యాండ్కి డాగ్ ఎలా ఉంది? డాగ్ కూడా కొద్దిగా స్టేబుల్గా ఉందని చెప్పారండి ఇప్పుడే. ఓకే. అండ్ డాగ్ ఎక్కడ ఉందండి ఇప్పుడు? డాగ్ బంజారాహిల్స్లో లక్ష్మీస్ హాస్పిటల్లో ఉంది, ఓకే. ఓకే. పెట్ హాస్పిటల్లో ఉందండి. ఓకే. అయితే మేము వీడియో చూసాము, అంటే బాగానే వైరల్ అయింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు అంటే మీన్స్ అంతకుముందు ఏం లేదండి. నేను ఎలక్షన్ డ్యూటీ కోసమని బయటకు వచ్చాను. పోస్టల్ బ్యాలెట్ వేద్దాం ఓట్ అని. నా ఇంకల్నే నా పెట్టు పరిగెత్తుకుంటూ వచ్చి కామన్గా న్యూ కన్స్ట్రక్షన్ దగ్గర వెహికల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళింది. నేను అప్పటికే వితిన్ సెకండ్స్లో బ్రదర్ కదలకండి, అది అరుస్తుంది, కొత్త వాళ్ళని చూస్తే అని చెప్పేసి దాన్ని పట్టుకున్నాను. పట్టుకుంటే అది వాళ్ళ ముఖం చూసి అరిసింది. అరిచేసరికి తను ధనుంజయ అనే తను పంచి కొడతా దానికి అనేసి ఇట్లా కోపంగా కుక్క మీదకి ఇట్లా చేతి చూపించాడు. నేను చెప్పాను కదా బ్రదర్, కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అని నేనంటే అంతలోనే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ భార్య కరిసిందా అని అడిగింది. కరిస్తే దాన్ని మెడలిచ్చి ఇప్పుడే చంపేస్తాను కదా దాన్ని ఎందుకు బతకనిస్తా అన్నాడు. అరే అరుస్తుందని చెప్పినాక కూడా నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, కుక్కలతో నేను కొట్లాడతావు బ్రదర్ అని నేను అన్నాను. వాళ్ళ భార్య వెనక నుంచి కుక్కలతో కాదు మేము మనుషులనే కొడతామని చెప్పేసి గొడవ స్టార్ట్ చేసేసారు. ఇక్కడే ఉంటారండి వాళ్ళు? వాళ్ళ ఫేస్ చూడటం, వాళ్ళ హస్బెండ్ ఫేస్ చూడటం ఫస్ట్ టైం అండి, 8th రోజు. ఫస్ట్ టైం ఇంత గొడవ అయింది మీకు? గొడవ అంటే వాళ్ళే క్రియేట్ చేశారు. వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు? నేను పట్టుకున్నాను కూడా డాగ్ని, మేము మనుషులనే కొట్టేస్తాము, వాళ్ళని ఒక పరిచయం కూడా లేదు. అంటే సార్ నార్మల్గా డాగ్ స్మెల్ చేసిన దానికి ఇంత పెద్ద ఇష్యూ అవ్వదు, పర్సనల్ అదే వచ్చిందండి ప్రాబ్లము. కాదండి, పెడుతున్నారు కామెంట్స్లో, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. నిజం ఏంటంటే ఆ రోజు నేను బయటికి వెళ్ళాను, నా ఇంకల కుక్క వచ్చింది, వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఓకే, వాళ్ళు బిహేవ్ చేశాక వాళ్ళు మాట పెరిగింది, తోసుకున్నాము, పరస్పరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నాము. ఎఫ్ఐఆర్ కూడా అయింది, ఇద్దరి మీద అయింది, వాళ్ళ మీద అయింది, మా మీద అయింది. ఓకే, అయిన తర్వాత మేము లైట్ తీసుకున్నాము. చిన్న గొడవే కదా అని మీరు లైట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు, వాళ్ళు రేజ్ చేసేసి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా నలుగురు వచ్చి అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కరిని ఉన్నాను. ఫస్ట్ గొడవ అవుతుంటే నన్ను డిఫెన్స్ చేయడానికి నా పిల్లలు వచ్చేసారు. పిల్లలు వచ్చేసరికి డిఫెన్స్ చేస్తున్నారు. అంతలా వాళ్ళ వైఫ్ కట్టెట్ నా సన్స్ అండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లేరు, అప్పుడు ఫస్ట్ గొడవ అప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నారు. అరే డాడీని ఏమో అంటున్నారు అని చెప్పేసి ఇద్దరు పిల్లలు వచ్చారు. అంతలా వాళ్ళ భార్య కట్ట తీసుకొని మా చిన్న బాబు నెత్తి మీద కొట్టడానికి వెళ్తే మా భార్య ఊరికొచ్చింది. ఇంకా లేడీస్ గొడవ పడ్డారు, పక్కకు తోపులాడారు. మా మిస్సెస్ నైటీ చినిగిపోయింది, అమ్మాయి టీ-షర్ట్ చినిగిపోయింది. లేడీస్తోనైంది, జెంట్స్తో కాలేదు. వాళ్ళ ఒకసారి ఖరాబ్ పెట్టండి, కాలు చూపి. వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళే కొట్టారు మమ్మల్ని. నాకు ఇక్కడ ఇంజురీ అయింది, ఈ ఇంజురీ అదే ఇంజురీ వాళ్ళే కట్టెతో కొట్టారు. మేము ఫస్ట్ రోజు కూడా వాళ్ళు కట్టెతో కొట్టారు. వాళ్ళు కట్టెతో కొట్టిన తర్వాతనే చిన్న కట్టు ఉంటే నేను తీసుకొని కాలు మీద కొట్టాను. తర్వాత వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయారు. మేము వెళ్ళాము, మాకు ఎమ్మెల్సీ చేశారు, సిఏ గారు, ఎస్ఐ గారు, మీరు ఇంకా ఎవరు పరస్పరం ఇక్కడ కనపడొద్దు, వెళ్ళిపోయింది, కేసు అయింది కదా, మీరు వెళ్ళిపోండి అన్నారు. విత్ ఇన్ మూమెంట్ అప్పటి నుంచి ఇంకా సాయంత్రం వరకు నిన్ను చంపేస్తానని చెప్పి స్టార్ట్ చేశాడు. ఎలా చెప్పారు? నార్మల్ ఇంటి ముందుకు వచ్చి చెప్పడం అట్లా? లేదండి, స్టేషన్ బయటే సాయంత్రం వరకు వాళ్ళు నువ్వన్న ఉండాలి, నేనన్ను ఉండాలని స్టార్ట్ చేశాడు. సరే ఇది కామన్ అవుతూనే ఉంటుంది, కోపంలో అంటూనే ఉంటాం కదా అని చెప్పి లైట్ తీసుకొని వస్తే వాళ్ళ అత్తగారు కూడా ఇంటి ముంగట సేమ్ డైలాగ్, చంపేస్తాడు సాయంత్రం వరకు, విన్ని మా అల్లుడు ఇలా చంపేస్తాడు సాయంత్రం వరకు అని తిరుగుతూనే ఉంది ఇంకా ఇంటి ముందు, ఇంటి బయట. నేను మళ్ళీ డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళాను ఈవినింగ్ టైంలో 5:30-6 అరౌండ్ వెళ్ళి, మాధవి మేడం ఉన్నారు, ఎస్ఐ గారు, మేడం ఇట్లా థ్రెటనింగ్ ఇస్తున్నారు మాకు అంటే, ఒక మర్డర్ అయిందమ్మా, మేము టెన్షన్లో ఉన్నాము, నేను వాళ్ళకి చెప్తాను, మీరు కూడా సైలెంట్గా ఉండండి అంటే సరే అని వచ్చేసాను. అంతలో పిల్లలు టూర్కి వెళ్ళిపోయారు. నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి 2 days తర్వాత ఇంటికి వచ్చాను. మంగళవారం రోజు రెస్ట్ ఉంది నాకు, ఏదైతే ఇన్సిడెంట్ 14 రోజు అయిందో. పొద్దునుంచి నా కోసం తిరుగుతూనే ఉన్నారంటే ఇంకా నాకు ఐడియా లేదు, కన్స్ట్రక్షన్ అవుతుంది, వస్తుంటారు పోతుంటారు వాళ్ళ ఇల్లు. గొడవ అయిపోయింది, లైట్ తీసుకున్నాం, వారం అయిపోయింది, కేసు అయింది కదా, దానికోసం టెన్షన్ ఎందుకులే అనుకున్నాను. నేను 7-10 అరౌండ్ డాగ్ని తీసుకొని పొద్దున్నుంచి కిందికి వెళ్ళలేదు కదా అని వాకింగ్ కానీ ఇట్లా కిందికి వచ్చాను అంతే. సడన్గా ఇటు నుంచి 3 members, అటు నుంచి 4 members కర్రలు రాడ్ తీసుకుని వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఇక తర్వాత ఏమైందో మీకు తెలుసు. అంత మర్డర్ చేద్దామని ప్లాన్తో వచ్చారండి, మర్డర్ ప్లాన్తో వచ్చారు. ఆ రోజు వాడు ఏదైతే అన్నాడో సాయంత్రం వరకు నేను చంపేస్తా అని, అదే ఇంటెన్షన్తో వచ్చాడు. నెక్స్ట్ కూడా నా పిల్లలకి కానీ నాకు కానీ వాళ్ళతో చాలా, నా ఫ్యామిలీకి మొత్తంకి థ్రెట్ ఉందండి. 100%. నేను డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళని కఠినంగా శిక్షించి
మా ఫ్యామిలీకి, మా బ్రదర్ ఫ్యామిలీకి, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జైల్లో ఉన్నారండి? వాళ్ళు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారని చెప్పారు. 5 మెంబర్సే ఉన్నారు. యాక్చువల్ వచ్చింది 7. సీసీ ఫుటేజ్లో 5 మెంబర్సే కనిపిస్తున్నారు. అది కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ప్రోత్సహించిన తన వైఫ్, తన పేరు కూడా యాడ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పక్క వాళ్ళు కాపాడటానికి వస్తే వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు నువ్వు కాపాడటానికి వచ్చావు, మిమ్మల్ని కూడా కొడతామని చెప్పేసి బెదిరించారని నిన్న నన్ను చూడటానికి వచ్చినప్పుడు విజిటింగ్ అవర్స్లో వాళ్ళ పక్క వాళ్ళు కూడా చెప్పారు. అంటే గల్లీలో ముందే చెప్పేశారంట. అది కూడా వాళ్ళు కూడా కాపాడటానికి వస్తే మిమ్మల్ని కూడా కొడతాడు మా ఆయన, పక్కకు జరిపోండి అని చెప్పేసి తన భార్య ఫోన్ చేసిందని పక్క మస్తాన్ అని అతను చెప్పాడు నాకు. వాళ్ళ ఇంటెన్షన్ ఆడమోగ కాదండి, నా ఫ్యామిలీని చంపేయాలి. ఈవెన్ డాగ్ అక్కడ పోయినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాకు యాక్చువల్లీ ఐడియా లేదు. అంటే ఈ మనిషిని ఇక్కడ కొట్టేస్తే ఇక్కడ మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారో ఏమనుకున్నారో ఐడియా లేదు. అవునండి. అంటే యాక్చువల్లీ నన్ను చంపేద్దామని వచ్చేసారు అంతే. అంటే ఈవెన్ ఇప్పుడు ఎట్లాగో నన్ను కొడుతుంటే మా వైఫ్ కానీ పిల్లలు కానీ వస్తారు కదా, 1 by 1 వాళ్ళని కొట్టేద్దామని ప్లాన్తో ఉన్నాను. కర్రలు, రాడ్ ఉంది, కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈవెన్ బ్రిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనుకుంటా. అంటే బ్రిక్స్ అయితే తగలేదు, రాడ్తోనైతే నెత్తి మీద కొట్టారు. ఈ డ్యామేజ్ అంతా రాడ్తోనే అయింది. అన్ని నేల్స్ ఉన్న స్టిక్స్ తీసుకొని కొట్టారు. ఇదంతా ఇప్పుడు ఎలాంటి జస్టిస్ కోరుకుంటారండి? జస్టిస్ అంటే వాళ్ళకి ఎలా, మన లా ప్రకారం వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష పడుతుందో అది విధించాలని కోరుకుంటున్నాం. అలాగే యానిమల్ యాక్ట్ ప్రకారం నా డాగ్ను కూడా చంపాలని ట్రై చేశారు. బై గాడ్ గ్రేస్ అది బతికిపోయింది. వాళ్ళు అది కూడా యాక్ట్ యాడ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.